పల్నాడు జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిక్షణం తప్పిస్తున్నారని ఆయన తెలిపారు. కన్నా పేదల పక్షపాతి, అందుకే అన్నిసార్లు గెలుస్తూ వచ్చారని ప్రశంసించారు. మంత్రులు గతంలో చాలా బిజీగా ఉండే వాళ్ళు వేరే పనుల్లో ఉన్నారు. నేను మాడకూడదు, చాలా మంది మహిళలు ఉన్నారు. చెప్పాలా ఇక్కడ ఎవరెవరు ఎమ్మెల్యే ఉన్నారో, ఏమేం చేసేవాళ్ళు, ఇక్కడ ఎవరెవరు ఏం చేసేవాళ్ళు చెప్పాలా? మీకు సత్తెనపల్లి వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ అందరూ తెలుసు ఎవరు వ్యవహార శైలి ఎలా ఉండేది, ప్రజల గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు, ఎటువంటి పనుల్లో నిమగ్నమై ఉండే వాళ్ళు అనే విషయం మీకు తెలుసు. కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు, రాజకీయాలు అసలే మాట్లాడదలుచుకోలేదు ఈ వేదికపై నుంచి. ఇవాళ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మర్చిపోయిన పిడుగురాళ్ల కాలేజీని రాబోయే ఆర్థిక సంవత్సరానికే పూర్తి చేసి ఒక అద్భుతమైన ఈ పల్నాడు జిల్లాలో ఒక మెడికల్ కళాశాల PPP మోడల్ మొదలుపెట్టారు. అదే కాకుండా కేవలం ఏరియా హాస్పిటలే కాకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించమని చెప్పారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రారంభిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా రాజుపాలెంలో ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మించాల్సిందిగా ఇప్పుడే కన్నా లక్ష్మీనారాయణ గారు వారు కోరడం జరిగింది. వారి కోరికను నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFPని తయారు చేయడం జరిగింది. ప్రైవేట్ ప్లేయర్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం అందిస్తాం, ప్రైవేట్ వైపు నుంచి ముందుకు రావాల్సింది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండ్ వచ్చి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ప్రతి